తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి. మిమ్మల్ని ప్రజా చైతన్యం ఛానల్ తరఫున లైక్ చేయమంటా, సబ్స్క్రైబ్ చేయమంటా, కామెంట్ మాత్రం అడుగుతున్నాం. కనీసం 2000 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం. మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ప్రజల తరఫున వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ స్ట్రాంగ్గా నిలబడే నాయకుడు? చంద్రబాబు నిలబడతారా, జగన్ నిలబడతారా? జగన్, చంద్రబాబు, చంద్రబాబు, జగన్, ఈ రెండింటిలో ఒక పేరుని పక్కాగా కింద కామెంట్లో రాయండి. అయితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి యూరియా కొరత గురించి రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అనేక విషయాలు జగన్మోహన్ ప్రస్తావించారు. ఈవీఎంలు కావచ్చు, అలాగే సభకి ఏదైతే అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవబోతున్నాయి ఈ నెల, వర్షాకాలం సమావేశాలు ఏమంటారు, ఈ సమావేశాలకి అటెండ్ అవ్వడం గురించి జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. ఈవీఎంల గురించి ప్రస్తావించారు. ప్రైవేటు కాలేజీలని, అంటే ఏవైతే ప్రభుత్వ కళాశాలలు, మెడికల్ కాలేజ్ ఉన్నాయో వాటిని ప్రైవేటు పరం చేసే దిశగా కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దాని గురించి కూడా ఆయన చాలా స్ట్రాంగ్గా ప్రస్తావించారు. ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యంగా ఆయన పట్టుకుంది ఏంటంటే రైతులకి యూరియా అందడంలో చాలా దారుణాలు జరుగుతున్నాయి, చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, కాకి లెక్కలు వేసుకుని పక్కదారిని పట్టించేస్తున్నారు అనేటువంటి తీవ్ర ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి చేశారు. సాధారణంగా పంట సాగు చేసే సమయంలో ఎరువులు వినియోగిస్తారు. కొందరు మాత్రమే కొద్ది రోజుల ముందు కొనుగోలు చేస్తారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చోట వేలాది యూనిట్ల యూరియాని ముందే అమ్మేశారు. అంటే పథకం ప్రకారం కొందరు కావాలని దాన్ని టీడీపీ నాయకులు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, నార్మల్గా మీలాంటి అలాంటి సామాన్యులు ఉంటారు బిజినెస్ చేసేవాళ్ళు, వాళ్ళు కావచ్చు, ఆ మొత్తం యూరియాను ముందే కొనుగోలు చేసేసి దాచేసుకుని యూరియా కొరతని ఏమంటారు దాన్ని, ఒక ఆర్టిఫిషియల్ కొరతని సృష్టించి, ఆర్టిఫిషియల్ డిమాండ్ని సృష్టించి ఆఖరి నిమిషంలో దాన్ని బయటికి తీసి రేట్లు పెంచుకుని బ్లాక్లో అమ్ముకునే కాన్సెప్ట్లో యూరియాను దాచేశారనేది బిగ్గెస్ట్ ఎలిగేషన్గా ఉంది. మండు టెండలు కాసే ఏప్రిల్ మే నెలలో కూడా పంటలు సాగు ఉండదు. కొన్ని ప్రాంతాల్లో జూన్లో కూరగాయలు సాగే ఉంటుంది. ఆ సమయంలో 1000 టన్నుల యూరియా వాడినట్టు దసరాలు సృష్టించారు. సీజన్ ప్రారంభానికి ముందే నిల్వలు పూర్తిగా అమ్మేసినట్టు వ్యాపార లెక్కలు చూపించడం గమనార్హం. ప్రస్తుత ఖరీఫ్లో 1.67 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు, గత రబీలో వసూళ్లకు సంబంధించి ఆలస్యం కావడంతో తొలకరి సాగు జాప్యమైంది. ముంపు సమస్యతో ప్రస్తుతం సాగు విస్తీర్ణం తగ్గుతుంది. పంటలకు అవసరమైన వేళ యూరియా లేక నల్లబజార్లో 267 ధర బస్తా 350 పెట్టాల్సి వచ్చింది. కొందరు మిశ్రమ ఎరువులు డిఏ కొనుగోలు చేస్తేనే యూరియా బస్తా ఇస్తున్నారు. జిల్లాలకి అవసరమెంత, సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాల్లో ఎలా ఉంచాలో అధికారుల వద్ద ప్రణాళిక ముఖ్యంగా లోపించిందనే విషయాన్ని కూడా జగన్మోహన్ తన ప్రెస్ మీట్లో చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఏప్రిల్ నుంచి జూలై వరకు జిల్లాలలో 6081 టన్నులు యూరియా విక్రయించినట్టు వ్యాపారాలు చెప్తున్నారు ఒక్కొక్క జిల్లాలో. వేసవిలో అంత మొత్తంలో ఎవరు కొంటారనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఏప్రిల్ మే నెలలో పంటలు సాగే ఉండదు. జూన్లో కేవలం కూరగాయలు మాత్రమే సాగు చేస్తారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక బ్లాక్ మార్కెట్ని సృష్టించి, అది వైసీపీ నాయకుల, టీడీపీ నాయకుల, మామూలు సామాన్యుల, లేకపోతే బిజినెస్ పీపుల్ తెలియదు కానీ వాళ్ళు సృష్టించి ఈ రకంగా ప్రజల్ని తీవ్రంగా మోసం చేస్తున్నారు అనే విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి కేంద్రం వరకు ఈ అంశాన్ని తీసుకెళ్లి కేంద్రం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కావచ్చు, రాష్ట్రంలో ఉన్న అధికారులకు కావచ్చు స్ట్రాంగ్ మెమరాండంని, వార్నింగ్ని జారీ చేసేలాగా కేంద్రాన్ని విషయంలో కిందకి తీసుకొచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి తన స్ట్రాంగ్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.